వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్పులు చేసినటువంటి పెన్షన్స్ పథకం మీద వీడియోతో మేము ముందుకు వచ్చాము. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు వీడియోలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ వారి యొక్క పెన్షన్స్ పథకాలలో చాలా భారీ మార్పులు చేసుకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మంత్లో వచ్చేటువంటి 4,000 రూపాయలు మరియు అంతకుముందు 3 నెలలు కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటికి ఈ నెల అంటే జూలై 1 నుంచి 4వ తారీఖు లోపల అందరూ తప్పనిసరిగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్స్ యొక్క పర్యవేక్షణ చూస్తున్నటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రివర్యులు వారికి అందరికీ తన యొక్క సెక్రటరీని అందరిని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. 4వ తారీఖు లోపల అందరికీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందాలి, అందకపోతే తగిన చర్యలు తప్పవని చెప్పారు. వీటిలో భాగంగా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులకి ఒక్కొక్క అధికారికి 50 మంది చొప్పున కేటాయించి అందరికీ సకాలంలో అందజేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు ఈ మంత్ నుంచి అందుకోబోతున్నారు. అదేవిధంగా కిడ్నీ మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకి అంతకుముందు ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకి అంతకుముందు 3,000 రూపాయలు అందుకుంటున్నారు. ఈ మంత్ నుంచి డైరెక్ట్గా డబుల్ 6,000 రూపాయలు అందుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క అంటే వికలాంగులు అంటే 40% పర్సంటేజ్గా ఉన్నట్లయితే వాళ్ళకి పూర్తిస్థాయి వికలాంగులుగా పరిగణించి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు కూడా సదరన్ సర్టిఫికేట్ ద్వారాగా 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వారికి ఈ పథకానికి అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. 10,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో కుర్చీకి పరిమితమయ్యారో వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు డైరెక్ట్గా పెంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పెన్షన్స్లో మొదట ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి బీసీలు మరియు ఎస్టీలకి 50 సంవత్సరాల నుంచి ఏజ్ లిమిట్ని ఇచ్చారు. 50 నుంచి 50 పైబడిన వాళ్ళకి వృద్ధులుగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో 18 సంవత్సరాలు పైబడిన వారికి ఒంటరి మహిళలుగా, ట్రాన్స్జెండర్స్ కూడా 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మెయిన్గా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ యొక్క ఎలిజిబిలిటీ ఫస్ట్ అందరూ వైట్ రేషన్ కార్డుదారులై ఉండాలి. వారిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వైట్ రేషన్ కార్డుదారుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళు ఇనెలిజిబిలిటీగా క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఆ కార్డుదారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇంకా ఎవరైతే 300 పైబడి కరెంటు కాలుస్తారో వాళ్ళకి కూడా ఈ యొక్క పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు. అదేవిధంగా వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయల వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ పైన సంపాదించే వాళ్ళకి ఇనెలిజిబిలిటీగా ప్రకటిస్తారు. ఇంకా ఎవరైతే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి 720 స్క్వేర్ యార్డ్స్ పరిధిలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి హౌస్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు కూడా ఇనెలిజిబిలిటీగా ప్రకటిస్తారు. వీటన్నిటినీ ఎవరైతే పక్కగా ఎలిజిబిలిటీలు ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఈ మంతు జూలై 1 నుంచి 4వ తారీఖు లోపల ఎవరికి డైరెక్ట్గా మనీ అకౌంట్లలో పడవు. ఎందుకంటే ఈ మంత్ నుంచి ఇంటికి వచ్చే పంపిణీ చేస్తారు. ఎట్లా అంటే ఎవరైతే
పంచాయతీ పరిధిలో కానీ వార్డు పరిధిలో కానీ ఉన్నటువంటి వివిధ శాఖల వారికి ఒక్కొక్కరికి 50 మంది చొప్పున కేటాయించి వారికి 4 రోజుల లోపల తప్పనిసరిగా ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ 1వ తారీఖు నుంచి మ్యాక్సిమం 3వ తారీఖు లోపల తీసుకోవాలని మనవి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్.